సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎన్ఎల్సి అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి November 11th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. జస్ట్ మరి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మరి ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. F1 గ్రేడ్ 1 పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చరికి ₹300 అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి కలుపుకొని టోటల్గా ₹595 అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అనేది కనుక అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ F2 గ్రేడ్ 1 పోస్టులకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ₹250 అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటువంటి 236 కలుపుకొని టోటల్గా మీరు ₹486 అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఓన్లీ ₹236 అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూస్తున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక బేసిక్ పేన మనకి ₹38,000 అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 45,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక బేసిక్ పేన మనకి 30,000 అనేది ఉంటుంది. దీంతోపాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎలక్ట్రీషియన్ పోస్టులకు వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే అక్కడ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఒక పోస్ట్కి సంబంధించి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది గైస్. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 100 మార్క్స్.
సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి మనకి టోటల్గా 70 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీరు ఏ డిసిప్లిన్లో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క 30 మార్క్స్ అనేవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు గైస్. సో అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెంప్ట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 రకాల ఉద్యోగాలకు కూడా సేమ్ సిలబస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గైస్. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా ఇక టోటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ప్రజెంట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఒక సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఇస్తారో సో ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడికి రిటర్న్ టెస్ట్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీకు అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏ సర్టిఫికేట్ అనేది మనకి ఎంత కేవీలో ఉండాలి అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క పోస్టులు అన్నిటిని కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.